అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చపాతీలో కానీ పూరీలో కానీ దేంట్లోకైనా చాలా ఈజీగా అండ్ హెల్తీగా ఉండే పన్నీర్ బుజ్జీని అయితే తయారు చేసేసుకుందాం రండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులో మనం ఒక 1/2 kg దాకా పన్నీర్ తీసుకున్నాను. దీన్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కోసుకొని మనం ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుందాం. పన్నీర్ని ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది, ఫ్రై చేయాలి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు, పట్టా లవంగాలు, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మనం. ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, 1 స్పూను. అలాగే 2 టమాటాలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకొని మీడియంలో ఇలా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకుందాం. వీటన్ని బాగా మగ్గించుకోవాలండి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించేద్దాం అండి. ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించామంటే ఈ ఉల్లిపాయ టమాటా అన్నీ బాగా మగ్గిపోతాయి. దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మనం అలాగే 2 స్పూన్ల దాకా కారంని వేసుకోవాలి. స్పైసీ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కారం అవన్నీ వేసాక ఈ కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కప్పు పెరుగునైతే వేసుకుందాం. పెరుగు వేసేసుకొని ఈ విధంగా మనం ఫ్లేమ్ని మీడియమే పెట్టుకోండి. బాగా ఇలా పెరుగంతా కలిసిపోయేలాగా కలపాలి. బాగా ఇలా కలిసిపోయాక ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. ఈ పన్నీర్ బుజ్జి అనేది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. హెల్త్ కూడా పన్నీర్ అనేది చాలా మంచిది. చపాతీలోకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా వేసేసి మనం పక్కన పన్నీర్ వేపి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని ఇందులో వేసేయాలి. ఇలా వేసి బాగా మనం ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలపాలండి. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు అలానే ఉంచామంటే ఈ మనకి మసాలాని బాగా ఈ పన్నీర్ ముక్కలు ఉప్పు కారాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకోవాలి. మనకి గ్రేవీ కావాలి కదా, అందుకని మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాం. ఇంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకున్నానండి, అది ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం. ఇప్పుడు మూత పెట్టేసుకున్నామంటే ఒక 5 నిమిషాల్లో మనకి పన్నీర్ బుజ్జి రెడీ అయిపోతుందండి. బాగా ఉడికిపోతుంది. బాగా ఒకసారి బాగా కలిపెట్టేసుకుందాం. రుచి అవన్నీ ఒకసారి, ఉప్పు అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. అయితే సరిపోయింది. కొద్దిగా కొత్తిమీర దగ్గరికి పడేదాకా ఉడికించేసుకుంటే మనకి పన్నీర్ బుజ్జి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీ, పూరి దేనిలోకైనా మనం ఈ పన్నీర్ బుజ్జిని చేసుకోవచ్చు అండి. సర్వ్ చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను.
కొద్దిగా కొత్తిమీరని అయితే పైన వేసేసుకుంటే మనకి పన్నీర్ బుజ్జి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.